దూకి కత్తి పైన నిలబడి నా పైన కత్తి పెట్టాలి ఆయన. ఎక్స్ట్రాడినరీ షాట్, వైట్ షాట్, మౌంటైన్లో సూపర్బ్ షాట్ అది. కానీ దానికి వైర్ వేయాలి. అది మౌంటైన్ ఎడ్జ్. మోహన్ లాల్ గారికి ఆయన దగ్గర నాకు ఆయనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నాకు ఎప్పుడైనా హైట్ నుంచి కింద చూశానంటే దూకేయచ్చు, ఏం పర్వాలేదు, ఇంకా నువ్వు అక్కడి నుంచి అటు పట్టుకో, అక్కడి నుంచి ఇక్కడ పట్టుకో, దూకచ్చు అనేది నాకు ఒకలాంటి సైకోసిస్ ఉంది. ఎంత హైట్ నుంచి అయినా యూ టేక్ మీ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్, ఐల్ బి లైక్ ఓకే, పారాపెట్ వాల్ పైన దొక్కచ్చు, ఇటు దొక్కచ్చు. అలా దూకి చాలాసార్లు ఐ బ్రోక్ మై లెగ్ ఆల్సో, మై లెఫ్ట్ యాంకిల్ ఇస్ బ్రోకెన్. అలా దూకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి. సో అందుకే ఎప్పుడైనా హైట్లో ఉండేటప్పుడు దర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ విత్ మీ, ఆ ఎడ్జ్లో పెట్టరు నన్ను, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. మోహన్ లాల్ గారికి అదే ఫీలింగ్ ఉందంట. ఐ వాస్ లైక్, అసిస్టెంట్ డైరెక్టర్ని చూసి ఒకవేళ నేను దూకపోయినా విష్ణు పక్కన ఎవడో ఒకరిని తోసేయాలనిపిస్తుంది, ఒకసారి నువ్వు ఇట్రా అనేవాడు. అసిస్టెంట్ సార్ నేను వచ్చేసారు అంటారు. ఆ ఎడ్జ్లో ఉంది, అంతా ఉంది. నేను ఫైట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఐ కాంట్ ఆస్క్ హిమ్ టు వేర్ అ హార్నెస్ మ్యాన్, ఆయన వేసుకొని నేను చిన్న ఎడ్జ్లో ఉంది, ప్లస్ ఆయన హార్నెస్ తీసుకోమని అడగచ్చా, అంత పెద్ద యాక్టర్ అది ఇది. ఆయన చూసే దూరం నుంచి ఏ విష్ణు వాట్స్ గోయింగ్ ఆన్ అన్నాడు. అంకిల్ నథింగ్, దే జస్ట్ కంపోజ్ దిస్, డూ దట్ అన్న, వి జస్ట్ చేంజింగ్ ఇట్ అంకిల్, విల్ డూ అ కట్ షాట్ అది ఇది. వై అన్నాడు. యూ విల్, యా ఐ సా ఇట్ లాంగ్ బ్యాక్, ఐమ్ ఆల్రెడీ వేరింగ్ హార్నెస్ అన్నాడు. ఫైట్ మాస్టర్ మేము ఒకరినొకరిని చూసుకున్నాం. ఈయన నా హార్నెస్ పిలిపించుకొని వేసేసుకున్నాడు. వచ్చాడు, హీ డిడ్ ఫస్ట్ టేక్, హీ వాస్ డన్. ఐ వాజ్ లైక్ ఆ షాట్ విల్ బి అ హైలైట్ షాట్. తుడారంలో కూడా అది కిటికీలోంచి, క్లైమాక్స్ లో కిటికీలోంచి దూకే షాట్ ఉంటుంది. దట్ ఈస్ అది ఫుల్ విజిల్ వర్తి. అది కాదు, ఆయన ఏంటో ఆయన్ని హీ జస్ట్ స్టాప్ టైం అనమాట. ఆపేసి నేను అనుకున్నప్పుడు టైం అప్పుడు దాకా అవ్వకు, ఆయన ఎన్ని చేస్తాడు, ఎన్ని పనులు చేస్తాడు, అసలు నాకు ఆశ్చర్యం. అన్నీ ఆయనే, మేనేజర్స్ లేరు ఆయనకి, ఆయనకే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడాలి. ఇది గ్రేట్ మ్యాన్ ఆయన. సాధారణంగా మన తెలుగు ఆడియన్స్ ఉంటారు కదా, సినిమా జనాలకి ఫ్యాన్స్, వాళ్ళంతటా వాళ్ళే ఆ హీరోస్కి బ్యారియర్స్ లేకుండా దగ్గర అయిపోతారు. ఒక నాగార్జున ఫ్యాన్ ఉన్నాడంటే అక్కినేని ఫ్యామిలీ మెంబర్ అనేసుకుంటాడు, అంత దగ్గరగా అయిపోతారు వాళ్ళు. ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా వర్చువల్గా వాళ్ళు అంత క్లోజ్ అయిపోతారు వాళ్ళు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి, మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి అంత డిస్టెన్స్ ఎందుకు అయిపోయారు ఫ్యాన్స్? అది మీరు గమనించారా అసలు? అంటే డిస్టెన్స్ మీకు అనిపిస్తుంది కానీ అండి, వీళ్ళందరూ ఎంతమంది మా దగ్గర ఉన్నారనేది మీకు తెలియదు. బట్ ఐ ఆల్సో టెల్ యూ, ఎందుకు వాళ్ళకి నేను ఫస్ట్ సారీ చెప్పాలి నాన్నగారి ఫ్యాన్స్ అందరికీ. అదే వాళ్ళందరికి కూడా ఎందుకు నేను సారీ చెప్పాలన్నానంటే, వాళ్ళు కూడా కాలర్ ఎప్పుడు ఎగరేసుకుంటారని మంచి సినిమాలు తీసినప్పుడే కదా. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మన సీనియర్ హీరోలు కావచ్చు, జూనియర్ యంగ్ హీరోలు కావచ్చు, టాప్ హీరోలు కావచ్చు, ఫెయిల్యూర్ ఇచ్చిన వాళ్ళు దాన్ని మా హీరోనే వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, అరే మరో మంచి సినిమా ఇస్తాడు. మాకు లేరంటున్నారా మీరు? ఫ్యాన్ లేరంటలేదు, వాళ్ళు రాను మిమ్మల్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు? మీ తరఫున డిఫెండ్ చేసి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారా? సోషల్ మీడియాలో కావచ్చు, డెఫినెట్లీ బీ దేర్. కావాలంటే ఒక పని చేసి ఈ క్వశ్చన్కి మీ ఫోన్ నెంబర్ మా నాన్నగారు ఫ్యాన్స్కు, నా ఫ్యాన్స్కి ఇస్తాను. దే విల్ ప్రాబ్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ టు యూ. దే విల్ ప్రాబ్లీ బీ అ బెటర్ జడ్జ్ దెన్ దిస్. మీ నాన్నగారు చాలా ఫ్యాన్ బేస్ ఉండేదండి. మేము కూడా మా ఎంగేజ్లో మీ నాన్నగారు చూసి ఆయన చక్రమే రక్క అంటే ఇదే డైలాగ్ రాము గారు ఈ రోజుకి మాట్లాడతారు నాన్న కలిసినప్పుడు. ఆయన ఆ డైలాగ్ ఇవన్నీ మాకు గుర్తు ఉంది. కృష్ణ గారి కదా సినిమా అది, భలే దొంగలు. అవును, ఆయన మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా అది. మా ఎంగేజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా. ఆయన ఫ్యాన్ బేస్ లేదంటలేదు. బట్ రాను మంచు ఫ్యామిలీ అన్నాలి, లేదా మోహన్ బాబు గారు, విష్ణు అన్న దూరం అయిపోతున్నారా, వైడ్ అయిపోతుందా మీకు మీ తెలుగు ఆడియన్స్? ఫ్యాన్ బేస్ అంటలేదు నేను, ఆడియన్స్కి. నేను ఒకటి చెప్తాను, మూర్తి గారు, ఫ్యాన్స్ కొత్తగా పుడతారా లేకపోతే షిఫ్ట్ అవుతారా? వాళ్ళందరూ వాళ్ళు షిఫ్ట్. కొంతమంది ఫ్యాన్స్ అందరినీ అభిమానిస్తారు, మంచి సినిమాని అభిమానిస్తారు. కొంతమంది ఫ్యాన్స్ అభిమానించి తీసి పక్కన పెట్టండి, మేజర్ కొత్తగా ఫ్యాన్స్ పుట్టరండి. నేను సినిమాలు కానీ సరిగా తీయకపోతే వాళ్ళకి విసుగొచ్చి ఇంకా మూర్తి గారికి షిఫ్ట్ అవుతారు. మూర్తి గారు కానీ మళ్ళీ కరెక్ట్గా చేయలేదు అనుకోండి, లేకపోతే మూర్తి గారు కన్నా బెటర్గా జీవి ఉన్నాడు అనుకోండి, జీవికి షిఫ్ట్ అవుతారు. లాయల్టీ ఆఫ్ ద ఫ్యాన్స్ విల్ బీ దేర్ యాజ్ లాంగ్ యాజ్ యూ సాటిస్ఫై దేర్ డిజైర్. అంతే. ఏ రోజు వాళ్ళని మెప్పించడానికి మీరు కానీ దూరం అయిపోతే ఆటోమేటిక్గా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే దే స్పెండ్
their time, effort and money. Okay, and I should respect that also. And that culture is there, not here, around the world. మీరు టేలర్ స్విఫ్ట్ తీసుకోండి, అమితాబ్ బచ్చన్ గారు తీసుకోండి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక స్టేజ్, లెట్ us say the stage of father or చిరంజీవి గారు, మా అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, everybody becomes a fan of them and they go for the younger generation. Okay, so that keeps shifting. Maybe mine will start increasing after June 27th. లేకపోతే మిగతా వాళ్ళలో కాకుండా మీలో ఒక రకమైన యాటిట్యూడ్ ఉందని అంటారా? నా యాటిట్యూడ్ గురించి మీకు ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నట్టుంది మూర్తి గారికి. నేను అది కాదు మీకు, నేను ఒకటి సమరీ చేయాలనుకున్నాను ఆల్ ద ఇంటర్వ్యూస్. నేను నడిచొచ్చేది యాటిట్యూడ్ ప్రాబ్లము, నేను ఒక రూమ్లో పలాగా వచ్చేది మూర్తి గారికి యాటిట్యూడ్ ప్రాబ్లము. మై యాటిట్యూడ్ ఇస్ మైన్, ఐ వాజ్ బార్న్ విత్ దిస్ యాటిట్యూడ్. నేను అనుకూలంగా ఉండలేనండి. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ నచ్చే కదా మీకు. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, పబ్లిక్ ఫైర్గా ఉన్నప్పుడు జనాల ముందు కొంచెం డౌన్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? ఐ షుడ్ బీ మై సెల్ఫ్ కదండి. ఐ కాంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్, ఐ షుడెంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్. నేను ఇలాగే నో, అయ్యో దట్ ఈస్ చీటింగ్. ఐ కెన్ నెవర్ చీట్. దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ బీ. మీ ఫ్యాన్స్ కావచ్చు, ఇలా చూశారు, అరే చూశాను రా విష్ణు కలిశాను, మీకు ఎంత డౌన్ ఉన్నారా ఎలా ఉన్నారా అని వాళ్ళకి అదొక. ఐ టెల్ యూ వన్ థింగ్ సార్, డౌన్ టు ఎర్త్ వేరు, యాటిట్యూడ్ వేరు అనుకుంటాం. మరి ఆ యాటిట్యూడ్ డౌన్ టు ఎర్త్ దూరం చేస్తుంది. ఎవ్రీథింగ్ సక్సెస్ ఉంటే ఆ యాటిట్యూడ్ హైలైట్ అయింది యాక్టర్ కి. అంతే అంతే. సార్ అలా కాదు సార్, మ్యాటర్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు ఒక యావరేజ్ సినిమా ఫ్యాన్స్ వల్ల హిట్ అవుద్ది, హిట్ సినిమా ఫ్యాన్స్ వల్ల బ్లాక్ బస్టర్ అవుద్ది. అలాంటి ఫ్యాన్ బేస్ మీరు సంపాదించుకున్నారా లేదా వ్యక్తిగతంగా? లేదు, ఐ డిడ్. ఐ లాస్ట్ ఇట్. నేను పోగొట్టుకున్నాను. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ, పోగొట్టుకున్నాను. కానీ ఈ జనరేషన్లో అన్నారు ఒకప్పుడు ఉండేది, కానీ మీరు అనింది ఈ జనరేషన్లో లేదన్నారు. అది ఫ్యాన్స్కి నచ్చితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయేది, అది ఒకప్పుడు నిజంగానే ఉన్నింది. ఈ మధ్య ఏమైపోయిందంటే కాలం మారిపోయింది. ఓటీటీ రావడాలు సరే, లేకపోతే ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఫర్ ఎవ్రీబడి, ఐల్ టెల్ యూ, నేను చెప్పిన తర్వాత యుల్ అగ్రీ టు ఇట్, ఇస్ యూట్యూబ్. నోబడి ఎల్స్. అండ్ కంటెంట్ కన్సంప్షన్ ఇస్ ప్రిటీ హై. కంటెంట్ కన్సంప్షన్ ఇస్ ప్రిటీ హై. నీకు ఒక ఎఫర్ట్ తీసుకొని సినిమా దగ్గరికి వస్తున్నాడంటే యూ హ్యావ్ టు గివ్ దెమ్ సంథింగ్ విచ్ దే డు నాట్ గెట్ ఎల్స్వేర్. టిక్ టాక్ బ్యాన్ చేసి ఎవరు కానీ చాలా గొప్ప పని చేశారు. లేకపోతే వాజ్ కంపీటింగ్ విత్ ఎవ్రీబడి, దే వర్ కంపీటింగ్ విత్ అస్. మేము క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకుంటే టిక్ టాక్లో, దోస్ గైస్ వర్ డూయింగ్ ఫార్ బెటర్ క్రియేటివ్ థింగ్స్ దెన్ అస్. సో ఇట్ బికేమ్ అ క్యాష్